లైఫ్ లాస్ అనేది మినిమైజ్ చేయొచ్చు, జీరో చేయొచ్చు. అది మీ చేతిలోనే ఉంటుంది. సో మేమంతా వచ్చే ఎక్స్టర్నల్ ఏజెన్సీలు హైడ్రా కానీ, పోలీస్ కానీ, ఫైర్ కానీ, మిగతా జిహెచ్ఎంసీ కానీ, వీళ్ళన్నీ కూడా సెకండ్ రెస్పాండర్స్. యు ఆర్ ది ఫస్ట్ రెస్పాండర్. సో డిజాస్టర్ అంతా కూడా కమ్యూనిటీ బేస్డ్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనిటీలో మీరు లీడర్ గా ఉండాలి. లీడర్ ఎప్పుడు అవుతాము? యూ హ్యావ్ హార్డ్ వర్క్, యూ హ్యావ్ స్కిల్, లైఫ్ స్కిల్స్ ఉండాలి, అండ్ యూ కెన్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. కమ్యూనికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ప్లాట్ఫామ్ లో మీరు కమ్యూనికేట్ చేసుకోవాలి. సో ఒక 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 సొసైటీలో మీరు ఇంకా ఒక మంచి కమ్యూనికేషన్ ఉండి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మీరు బికమ్ ఏ ఆటోమేటిక్ గా లీడర్ అవుతారు. సో దానికి డెడికేషన్ ఉండాలి, దానికి ఒక సబ్జెక్ట్ మంచి డిసిప్లిన్ ఉండాలి. సో ఇవన్నీ డీ క్యారెక్టర్స్ అని ఉంటే మీరు బికమ్ ఏ లీడర్ ఇన్ ది కమ్యూనిటీ, సో దట్ యూ కెన్ ఎఫెక్టివ్లీ మిటిగేట్ ది డిజాస్టర్స్. అది మనకు ఈ 7 days నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఈ 7 days కొంచెం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏ ఫెసిలిటీస్ కావాలన్నా హైడ్రా ఈజ్ హియర్ టు ప్రొవైడ్ యూ. హైడ్రా అంటే మీరు అందరూ తెలుసు. ఎంతమందికి తెలుసు హైడ్రా అంటే? మీరు చాలా ఇంపార్టెంట్ మాకు. మీరు ఆపద మిత్రాస్ కదా. మీరు ఇప్పుడు యువర్ ది ఫ్రెండ్ ఆఫ్ ది హైడ్రా నౌ. అర్థమవుతుందా? యువర్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ది హైడ్రా. ఎందుకంటే మనం మీ ఏరియాలోనే హైడ్రా పనిచేస్తుంది. ఏదో నిజామాబాద్ నుంచి వచ్చారు, అలానే కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చారు. సో వాళ్ళకు కూడా మేము ట్రై చేశాం. కానీ మీరు మాకు రేపు ఫీల్డ్ లో కూడా కనిపిస్తుంటారు. కాబట్టి మీరు చాలా ప్రాపర్ గా మీరు మాతో అసోసియేట్ అవ్వాలి. ఇక్కడ ఏం హైడ్రా ఏం చేస్తుందో మీరు నేర్చుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి. క్లియర్? హైడ్రా తెలుసుకోవాలి ఏం చేస్తుందో. దేర్ ఆర్ 2 ways. బేసిక్ గా బ్రాడ్ చెప్తారు, మన మిత్రులు చెప్తారు మీకు అన్ని. హైడ్రా అంటే టూ థింగ్స్ చేస్తుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్. మీరు ఇప్పుడు ట్రైనింగ్ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ తెలుసు కదా, ఫ్లడ్ అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు. మన బచ్చన్ ఫర్నిచర్ షాపు 40 మంది ఉంటారు మీరు. సో 5 మంది చనిపోయారు. ఇట్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డిజాస్టర్. సో అక్కడ కూడా మీరు తీసుకెళ్తారు. అలానే మనకు మన గుల్జార్ హౌస్ చార్మినార్ దగ్గర చూసింటారు, వినుంటారు. 17 మంది 3 generations చనిపోయారు. తాత, కొడుకు, మనవడు, ఎంటైర్ ఫ్యామిలీ 17 members ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. గుల్జార్ హౌస్ చార్మినార్ దగ్గర. సో టైం పర్మిట్స్ దిస్ సైట్స్ ఆల్సో. అర్థమవుతుందా? సో అక్కడ ఏమి తప్పు జరిగింది, వాళ్ళు ఏం తప్పు చేశారు, అది డిజాస్టర్ జరగడానికి అనేది మీరు నేర్చుకుంటారు. ఓకే. అలానే నెక్స్ట్ డే వెరీ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ వెళ్తారు. దట్ ఈస్ ఐఎండి. వాట్ ఈస్ ఐఎండి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. భారత వాతావరణ విభాగం ఆ సంస్థ ఉంది. అది మన బేగంపేటలో ఉంటుంది. సో పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉంటారు. రోజు గాలి వాతావరణం అసలు చదువుకుంటాం కదా మనం. ఈ రోజు వెదర్ ఇలా ఉంది, ఈ రోజు వర్షం వస్తుంది, ఈ రోజు వేడిగా ఉంటుంది అనేది, ఎంత గాలి వస్తుంది, ఎంత వర్షం వస్తుంది అని ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు. బికాస్ బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు కదా. సో ఆ సైంటిస్ట్ కూడా మీకు క్లాస్ చెప్తారు. అంటే డే అప్పుడు ఉంటారు ఐఎండీలో. సో ఎంత అంటే డిజాస్టర్ లో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు చూస్తారు. అలానే వాటర్ రెస్క్యూ ఇలా చెప్పినట్టు ఒక బోట్ మీరేం ఆపరేట్ చేయాలి కానీ, బట్ ఎలా రెస్క్యూ చేసుకోవాలి అనేది మీరు వాటర్ రెస్క్యూ కూడా చెప్తారు. అలానే హెల్త్ వస్తారు, డాక్టర్లు వస్తారు. వాళ్ళు వచ్చి మనకు ఫస్ట్ ఎయిడ్ మీద ట్రైనింగ్ ఇస్తారు. అదొక ఇదంతా డిజాస్టర్ లో పార్ట్ అని మీరు నేర్చుకుంటారు. ఇది హైడ్రా చేస్తుంది. హైడ్రా ఏం చేస్తుంది డిజాస్టర్ లో? ఫస్ట్ లేక్. ఎందుకు లేక్ మనం పట్టుకుంటున్నాము వాళ్ళు చెప్పగలుగుతారా? వెరీ గుడ్. ఎందుకమ్మా? వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ లేక్? హైదరాబాద్ లేక్ ఎందుకు ఉండాలి? హైదరాబాద్ ఏమంటారు సార్? సిటీ ఆఫ్ లేక్. అంత ఇష్టం.